తెలుగులో మంచి డిటెక్టివ్ థ్రిల్లర్స్ వచ్చి చాలా కాలమైంది. ఇప్పుడు శివ కందుకూరి నటించిన భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా ఈ కోవలోకి చెందుతుంది. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఎవరు సైకో కిల్లర్ మహిళల్ని హత్య చేసి వారి తలను తీసుకెళ్లి ఆ స్థానంలో దిష్టి బొమ్మలు పెడుతుంటాడు. ఈ కేసుని దిష్టి బొమ్మ హత్యలుగా పిలుస్తుంటారు పోలీసులు. హంతకుణ్ణి పట్టుకోవడం వారికి కూడా సవాలుగా మారిపోతుంది. ఈ క్రమంలోనే రంగంలో దిగుతాడు మన హీరో, లోకల్ డిటెక్టివ్ అయిన భాస్కర్ నారాయణ. ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే ఒక సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టివ్ భాస్కర్ నారాయణ ఎలా పరిష్కరించాడు? అసలు ఆ సీరియల్ కిల్లర్ మనిషా, రాక్షసుడా? మహిళల తలను నరికి ఆ స్థానంలో దిష్టి బొమ్మల్ని ఎందుకు పెడుతున్నాడు? ఈ కేసుతో పురాణాలకు ఉన్న లింక్ ఏంటి? దిష్టి బొమ్మల వెనుకున్న కథ ఏంటి? ఈ కేసులో ఎలాంటి నిజాలు వెలుగు చూసాయనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలా ఉందంటే, డిటెక్టివ్ థ్రిల్లర్స్కి టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. మంచి కంటెంట్తో ఈ జానర్లో సినిమాను తెరకెక్కిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా విజయం అందిస్తారు. అందుకు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమానే మంచి ఉదాహరణ చెప్పాలి. అలాంటి కాన్సెప్ట్తో తెరకెక్కిన సినిమానే భూతద్దం భాస్కర్ నారాయణ. ఒక క్రైమ్ థ్రిల్లర్కి పురాణాలతో ముడిపెట్టడం, దానిని దిష్టిబొమ్మ హత్యలకు లింక్ చేయడం ఈ సినిమాలోని ప్రత్యేకత. దర్శకుడు ఈ కథని చాలా కొత్తగా తీశాడని చెప్పాలి. డిటెక్టివ్ కథని పురాణాలతో ముడిపెట్టిన విధానం కూడా ప్రేక్షకులకు చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇందులో ఇన్వెస్టిగేషన్ చాలా ఆసక్తిగా ఉంటుంది. హీరో చైల్డ్ ఎపిసోడ్తో కథ ప్రారంభమవుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ ఎలిమెంట్స్, లవ్ ఎమోషన్తో సాగిపోతుంది. సీరియల్ కిల్లర్ తెరపై వచ్చినప్పటి నుంచి సినిమా అంతా సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సీరియల్ కిల్లర్ ఎవరు అనే ఆసక్తి చివరి వరకు కొనసాగుతుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు మాత్రం ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకుంటాయి. అలాగే దిష్టి బొమ్మ గురించి తెలియని విషయాల్ని ఈ సినిమాలో చూపించారు దర్శకుడు రాసుకున్న పురాణ కోణం బాగా వర్కౌట్ అయింది. అయితే ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ రొటీన్గా ఉండడం, సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల సాగతీతగా అనిపించడం కాస్త మైనస్ అని చెప్పాలి ఈ సినిమాలో. అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా కొన్ని చోట్ల సినిమాటిక్ గా అనిపిస్తుంది. కానీ సస్పెన్స్ మాత్రం క్లైమాక్స్ వరకు రివీల్ చేయకుండా ప్రేక్షకులు క్యూరియాసిటీని పెంచడం దర్శకుడు విజయం సాధించారని చెప్పాలి. ఈ సినిమాలో ఎవరెలా చేశారంటే, భాస్కర్ నారాయణ పాత్రకు శివ కందుకూరి న్యాయం చేశాడని చెప్పాలి. తెరపై కొత్తగా కనిపించాడు. డిటెక్టివ్ అంటే బ్లాక్ అండ్ బ్లాక్ లో చూపిస్తుంటారు. ఇందులో మాత్రం ఆ పాత్రకు లోకల్ టచ్ ఇవ్వడం న్యాచురల్ గా ఉంది. శివ నటన కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది. రిపోర్టర్ లక్ష్మిగా రాజ్ సింగ్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇంకా మిగిలిన నటినట్లు తమ పాత్ర పరిధి మేర నటించారు. ఈ సినిమాలో మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే శ్రీచరణ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని బాగా పెంచిందని చెప్పాలి. అలాగే కెమెరా పనితనం చాలా రిచ్ గా ఉంది. అలాగే విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.